బీఆర్ఎస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం చూపించదని యూకే ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కోఆర్డినేటర్ ప్రదీప్ చింత అన్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని సూచించారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభిమానులను ఆయన కలిశారు. చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ అభిమానులను కలవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వారి ప్రభావం ఆంధ్రాలో ఎంత ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. ఇంకా వారి ప్రణాళిక కూడా వాళ్ళు చెప్పలేదు. వారి అజెండా ఏంటి, వారు ఎలా సంస్థాగతంగా బలోపేతం కావాలనుకుంటున్నారో కూడా చెప్పలేదు. కాబట్టి మనం బీఆర్ఎస్ గురించి ఇప్పుడే మాట్లాడడం నాకు తెలిసి తొందరపాటు చర్య. అండ్ వారు ఏమైనా పొత్తులు పెట్టుకుంటారో, లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ఇంకా అందరితో పొత్తులు అయిపోయి ఇంకా బీఆర్ఎస్తో కూడా మళ్ళీ కలుస్తారు. అఫ్కోర్స్ ఇంతకుముందు టీఆర్ఎస్తో కలిసారు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పేరు మారింది కదా, మళ్ళీ కలుస్తారు లేదు. కానీ బట్ నాకు తెలిసి బీఆర్ఎస్ వచ్చినా మేము స్వాగతిస్తాం. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. కానీ ఎవరు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, ఇంకొకరు వచ్చినా మేము మాత్రం ఒంటరిగా వెళ్తాం. అదే మా నాయకుడు మాకు చెప్పిండేది. మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అండ్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్తాం. వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని వాళ్ళు అనుకుంటే ఎవరైనా రావచ్చు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు బీఎస్పీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న బీఎస్పీ మన ఆంధ్రాకు వచ్చి పోటీ చేసింది. అఫ్కోర్స్ వాళ్ళు గెలవలేదు. సో ఎవరైనా ప్రజాస్వామ్యంలో పోటీ